బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల్లో ఫైట్ చేయడం గెలవడం తన రక్తంలోనే ఉందని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు దానం నాగేందర్. ఎమ్మెల్యే అనర్హత వేటు అంశంపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తనదైన శైలిలో స్పందించారు. రాజీనామా ప్రస్తావన ఇంకా రాలేదని, సీఎం రేవంత్ ఆదేశిస్తే రాజీనామా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు దానం నాగేందర్. తనకు ఎన్నికలేమీ కొత్త కాదని, ఇప్పటికీ 11 ఎన్నికల్లో కొట్లాడిన చరిత్ర తనకు ఉందన్నారు దానం నాగేందర్. ఖైరతాబాద్ నియోజకవర్గం హిమాయత్ నగర్లోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన దానం నాగేందర్ ఈ వ్యాఖ్యలు చేశారు. అనర్హత కేసు విషయంలో సుప్రీంకోర్టులో వాదనలు నడుస్తున్నాయని, తన వైపు నుంచి కూడా వాదనలు వినిపిస్తామని అన్నారు దానం. రేవంత్ రెడ్డి మరో 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగితేనే రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకెళ్తుందన్నారు. రైజింగ్ తెలంగాణ కోసం తలపెట్టిన గ్లోబల్ సమ్మిట్ను రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా నిర్వహిస్తుందని కామెంట్స్ చేశారు దానం నాగేందర్. సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా నేను మళ్ళీ సుప్రీంకోర్టులో కూడా నా యొక్క వాదనని కూడా నేను అప్పీల్ చేయడం జరిగింది. అది ఇంకా కోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి సుప్రీంకోర్టులో ఉంది. అదేవిధంగా స్పీకర్ గారి దగ్గర ఉంది. నేను మళ్ళీ సుప్రీంకోర్టు కూడా నా ప్రత్యేకంగా కూడా నేను కూడా అప్పీల్ కావడం జరిగింది. సందర్భాన్ని బట్టి అది నిర్ణయం తీసుకుంటాం. ఇంకా దాని గురించి ఏం చర్చ జరగలేదు. మరి ముఖ్యమంత్రి గారు అందరూ ఆలోచించిన తర్వాత అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను ఎన్ని ఎలక్షన్లు కొట్లాడినా మీకు తెలుసు, ఇప్పటి వరకు సుమారు 11 ఎలక్షన్లు కొట్లాడాను. ఎలక్షన్కు నాకేం కొత్త కాదు, ఫైట్ చేయడం నాకేం కొత్త కాదు. ప్రధానంగా ముఖ్యమంత్రి గారు ఈ మధ్య కాలంలో ఎక్కడైనా హైదరాబాద్ సిటీ మనం ఇక్కడ రైజింగ్ సిటీగా ఉన్నటువంటి సందర్భంలో తెలంగాణలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్కన జరుగుతూ ఉంటే రేపు 8వ తారీఖు నాడు గ్లోబల్ సమ్మిట్ తో పాటు రైజింగ్ తెలంగాణ సంబంధించినటువంటి ఎన్నో అంశాలని అక్కడ ప్రస్తావించబోతున్నారు ముఖ్యమంత్రి గారు. కాబట్టి రైజింగ్ తెలంగాణ అంటే ఎలా ఉంటుందో చెప్పాలని, 3 ట్రిలియన్ రాష్ట్రానికి చేర్చాలని ఒక సంకల్పంతో పోతున్నటువంటి ఈ తరుణంలో ప్రధానంగా అభివృద్ధి మీద అందరూ కూడా కార్యకర్తల దృష్టిని కేంద్రీకరించాలని కోరుకుంటూ ఏ రకంగానైతే మన రాష్ట్ర ప్రభుత్వము ఈ రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తున్నాం. మనం కూడా అందరూ అందులో భాగస్వాములై గ్లోబల్ సమ్మిట్ కు వస్తున్నటువంటి ప్రతినిధులందరికీ, పెట్టుబడి పెట్టడానికి వస్తున్నటువంటి మల్టీనేషనల్ కంపెనీలకు కూడా మేము మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతాం. రైట్, ఎనీ టైం రెడీ అంటున్నారు ఎన్నికలకు ఎమ్మెల్యే దానం నాగేందర్. ఎన్నికల్లో ఫైట్ చేయడం, ఆ ఫైట్లో గెలవడం తన రక్తంలోనే ఉందంటూ కామెంట్స్ చేశారు దానం నాగేందర్. ఎమ్మెల్యేల అనర్హత అంశంపైన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఈ రకంగా తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. రాజీనామా చేయబోతున్నారన్నటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో రాజీనామా ప్రస్తావన గురించి మాట్లాడారు దానం నాగేందర్. రాజీనామా ప్రస్తావన లేనే లేదు. ఒకవేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గనక రాజీనామా అంటే రాజీనామా చేయడం కోసం సిద్ధంగా ఉన్నట్టు, ఎన్నికల్లో మళ్ళీ ఎదుర్కొని నిలబడి గెలిచేందుకు తాను సిద్ధంగా ఎనీ టైం ఉన్నట్టుగా చెబుతున్నారు దానం నాగేందర్. ఎన్నికల్లో నిలబడడం, కొట్లాడడం తనకు కొత్త కాదంటున్నారు. తన రాజకీయ ప్రస్థానంలో ఇప్పటికీ 11 ఎన్నికల్లో కొట్లాడిన చరిత్ర తనకు ఉంది అంటున్నారు దానం నాగేందర్. సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా నేను మళ్ళీ సుప్రీంకోర్టులో కూడా నా యొక్క వాదనని కూడా నేను అప్పీల్ చేయడం జరిగింది. అది ఇంకా కోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి సుప్రీంకోర్టులో ఉంది. అదేవిధంగా స్పీకర్ గారి దగ్గర ఉంది. నేను మళ్ళీ సుప్రీంకోర్టు కూడా నా ప్రత్యేకంగా కూడా నేను కూడా అప్పీల్ కావడం జరిగింది. సందర్భాన్ని బట్టి అది నిర్ణయం తీసుకుంటాం. ఇంకా దాని గురించి ఏం చర్చ జరగలేదు. ముఖ్యమంత్రి గారు అందరూ ఆలోచించిన తర్వాత అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను ఎన్ని ఎలక్షన్లు కొట్లాడినా మీకు తెలుసు, ఇప్పటి వరకు సుమారు 11 ఎలక్షన్లు కొట్లాడాను. ఎలక్షన్కు నాకేం కొత్త కాదు, ఫైట్ చేయడం నాకేం కొత్త కాదు. ప్రధానంగా ముఖ్యమంత్రి గారు ఈ మధ్య కాలంలో ఎక్కడైనా హైదరాబాద్ సిటీ మనం ఇక్కడ రైజింగ్ సిటీగా ఉన్నటువంటి సందర్భంలో తెలంగాణలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్కన జరుగుతూ ఉంటే రేపు 8వ తారీఖు నాడు గ్లోబల్ సమ్మిట్ తో పాటు రైజింగ్ తెలంగాణ సంబంధించినటువంటి ఎన్నో అంశాలని అక్కడ ప్రస్తావించబోతున్నారు ముఖ్యమంత్రి గారు. కాబట్టి రైజింగ్ తెలంగాణ అంటే ఎలా ఉంటుందో చెప్పాలని, 3 ట్రిలియన్ రాష్ట్రానికి చేర్చాలని ఒక సంకల్పంతో పోతున్నటువంటి ఈ తరుణంలో ప్రధానంగా అభివృద్ధి మీద అందరూ కూడా కార్యకర్తల దృష్టిని కేంద్రీకరించాలని కోరుకుంటూ ఏ రకంగానైతే మన రాష్ట్ర ప్రభుత్వము ఈ రాష్ట్రాన్ని 3 ట్రిలియన్
రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తున్నారు. మనం కూడా అందరూ అందులో భాగస్వాములై మరి గ్లోబల్ సమ్మిట్కి వస్తున్నటువంటి ప్రతినిధులందరికీ పెట్టుబడి పెట్టడానికి వస్తున్నటువంటి మల్టీనేషనల్ కంపెనీలకు కూడా మేము మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతాం.